కీర్తన గ్రంథంలో మనము చదివినటువంటి వాక్య లేఖనాలను ఒకసారి ధ్యానం చేసుకుంటూ ముందుకెళ్దాం. 49వ వచనంలో నీ సేవకునికి దయచేయబడిన మాట జ్ఞాపకము చేసుకొనుము అంటున్నాడు. మనకి దేవుడు ఏం చేస్తానంటున్నాడు, ఏం చేయాలనుకుంటున్నాడో ఆ మాట దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. మనుషులు జ్ఞాపకం చేసుకోకపోయినా, మనుషులు మర్చిపోయినా దేవుడు మాత్రం చెప్పండి మరవని దేవుడు. దేవునికి స్తోత్రం కలిగిన హల్లెలూయా. ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడు. ఎలాగ జ్ఞాపకం చేసుకుంటాడంటే, ఐగుప్తు దేశంలో యాకోబు యొక్క 11వ కుమారుడు జైల్లో ఉన్నాడు. ఎన్నో కుమారుడు? 11వ కుమారుడు జైల్లో ఉన్నాడు. ఆయనకు కలలో కనే వరం ఉంది. ఏ వరం అంట? కళలు కనేవాడు. ఆ కళల భావం చెప్పేవాడు. ఆ కళల భావం చెప్పేవాడు ఇప్పుడు ఎక్కడున్నాడు? జైల్లో ఉన్నాడు. అందులో 2 ఖైదీలు ఆయనతో పాటు జైల్లో ఉన్నారు. అందులో 2 ఖైదీలకి 2 కళ్ళు వచ్చాయి. ఒక ఖైదీ ఏమో 3 రోజుల్లో ద్రాక్షారసము రాజుగారికి అందిస్తున్నాడు. రాజుగారికి ద్రాక్షారసం అందిస్తున్నాడు ఒక ఖైదీ. ఒక ఖైదీకి ఒక కళ వచ్చిందంట. ఆ కళ భావం ఏంటంటే, ఆయన అంటున్నాడు, నేను ఆహారము నెత్తి మీద గంపలో పెట్టి పట్టుకెళ్తుంటే గెద్దలు వచ్చి తడిగిపోతున్నాయని చెప్పాడంట. ఏ కలది? ఆహారము నెత్తి మీద పెట్టి గంపలో పెట్టి పట్టుకెళ్తుంటే గెద్దలు వచ్చి ఏం చేస్తుందంట? తన్నుకు వెళ్ళిపోతుంది. ఒక ఆయన కళ ఏమొచ్చింది? రాజుగారికి ద్రాక్షరసం గిన్నె అందిస్తున్నాడు ఒక ఆయనకి వచ్చి. ఈయన 2 కళలో కూడా భావం చెప్పేసాడు. మొదటి వాడికి ఏం చెప్పాడంటే, నాయన 3 రోజుల్లో నీ ఉద్యోగం మళ్ళీ నీకు వస్తుంది. దేవునికి స్తోత్రం కలిగి 3 దినాల్లో నీ ఉద్యోగం నీకు వస్తుంది అని చెప్పాడు. ఆ 2 ఆయన నా కాలభావం ఏంటంటే, నీకు 3 రోజుల్లో నిన్ను ఉరి తీస్తారు. ఎన్ని రోజుల్లో? 3 రోజుల్లో. అలాగే 3 రోజుల్లో ఆయనకి ఉరి తీయడం జరిగింది. ఇంకొక సేవకుడికి 3 రోజుల్లో కబురు వచ్చింది రాజుగారి దగ్గర నుంచి, మళ్ళీ నీ ఉద్యోగంలో వచ్చి నువ్వు జాయిన్ అయిపోమని వచ్చింది. ఆ వెళ్ళిపోయినప్పుడు వెళ్తున్నటువంటి ఆ యొక్క సైనికుల్ని ఈ యొక్క యేసేపు, అయ్యా నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకో. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమన్నాడమ్మా? నీ కలభావం చెప్పాను, నీ ఉద్యోగం నీకు వచ్చింది, నువ్వు రాజు దగ్గరికి వెళ్ళాక నా గురించి కొంచెం జ్ఞాపకం చేయి, నా గురించి కొంచెం చెప్పు. నేను ఏ నేరం చేయలేదు, ఏ తప్పు చేయలేదు, అనవసరంగా నన్ను జైల్లో పెట్టేసేది, నాకు ఇక్కడ ఎవడో లేరు తిరుపతి, నాకు నువ్వు నాకు సహాయం చేయంటే అలాగే చెప్పి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం వెళ్ళింగా. అలాగని చెప్పి వెళ్ళిపోయినాడు. 2 సంవత్సరాలు అయిపోయింది. ఎన్నమ్మా? 2 సంవత్సరాలు. ఈ 2 సంవత్సరాల్లో ఆ యొక్క యేసేపు గురించి రాజుగారితో చిన్న మొక్క కూడా చెప్పలేదు. దేవునికి స్తోత్రం వెళ్ళింగా. హల్లెలూయా. ఇక్కడ రాజుగారికి ఈయన జ్ఞాపకం ఈయన మర్చిపోయాడు, జ్ఞాపకం చేయలేదు. కానీ దేవుడు మర్చిపోతాడా? చెప్పండి. దేవుడు మర్చిపోడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అలాగే నీ విషయాల్లో నా విషయాల్లో ఎవరైనా మనుషులు మర్చిపోతే మర్చిపోవచ్చు, కానీ దేవుడు మాత్రం చెప్పండి ఆయన మరవని దేవుడు, విడవని దేవుడు. దేవునికి స్తోత్రం కలిగింది. అయితే ఆయన జ్ఞాపకం చేసుకొని రాజుగారికి ఒక భయంకరమైన కళ పుట్టించాడు. ఏం కళ అంట? ఆ కళ వింటే రాజుగారికి ఒళ్ళంతా దడొచ్చేసిందన్నమాట. ఆ కళభావం, ఆ కళను చూసిన తర్వాత ఈ కళ ఎలాగ వచ్చింది, ఈ కళ ఏంటి, దీని భావం చెప్పండి అని ఎవరినంటే ఎవరు చెప్పలేకపోతారంట. పండితులు వచ్చారు, గారడీ వాళ్ళు వచ్చారు, శాస్త్రులు వచ్చారు, సిద్ధాంతులు వచ్చారు, అక్కడ ఎవరెవరో వచ్చారు. వాళ్ళందరికీ చెప్పాడు, మా వల్ల కాదు, మా వల్ల కాదు. దేవునికి స్తోత్రం వెళ్ళండి. హల్లెలూయా. ఏటా కళ? ఏటిలో నుండి బాగా బలిసిన ఆవులు 7 ఆవులు వచ్చాయంట.
ఎన్ని ఆవులమ్మా? 7 ఆవులు నీటిలో నుంచి పైకి వస్తున్నాయంట. పైకి వస్తూ చూసాడంట, ఎంత పుష్టిగా ఉన్నాయండి, ఎంత బలంగా ఉన్నాయి ఆవులు అనుకున్నాడంట. ఆ అనుకున్న సందర్భంలోనే నెక్స్ట్ ఏమైందంట, 7 పక్క చిక్కిన ఆవులంట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ ఎముకలు కూడా బయటకు కాబడుతున్నాయంట. అలాంటి ఆవులు మళ్ళీ నీటిలోకి పైకి వచ్చారు. ఇదేంటి, ఈ సొత్తేనేమో బలిసిన ఆవులు, ఈ పక్క సొత్తే పక్క చిక్కిన ఆవులు. ఏంటి కళ అని అలా చూస్తుంటే ఈ పక్క చిక్కిన ఆవులు వచ్చి ఈ బలిసిన ఆవులు తినేస్తున్నాయంట. ఎక్కడైనా ఆవుల్ని ఎవరు తింటారమ్మా? పుల్లులు తింటాయి. సింహాలు పుల్లు తింటాయి. ఎక్కడన్నా ఆవు తింటది? ఎక్కడన్నా దాని ఆహారం ఏంటి చెప్పండి, ఆవు ఆహారం ఏంటి చెప్పండి? పచ్చగడ్డి కదా. కానీ ఏం తింటుంది ఇప్పుడు? ఆవు తినేస్తుంది. ఈ రాజుగారి కళ్ళు అలా సూత్రాడంట. ఆవు అంతా ఒక్కొక్క ఆవు తినేస్తే కడుపులోకి వెళ్ళిపోయిందంట. పోన్లే ఈ ఆవు తినేసింది. ఈ భక్షికినవి ఎలా ఉండాలి ఇప్పుడు చెప్పండి? బలిసిపోయినట్టు ఉండాలి. లేకపోతే కడుపు లోపడిపోయిన కడుపు లేదా ఈ యొక్క ఎదరకు వచ్చినట్టు కాపాడాలి. తిన్నా కూడా ఎలాగ ఉన్నాయంట, ముందు ఎలా ఉన్నాయో ఇప్పుడు కూడా అలాగ ఉన్నాయంట. దేనికి స్తోత్రం వెళ్ళిందా? తినక ముందు ఎలా ఉన్నాయో తిన్నాక అలాగ ఉన్నాయంట. ఏంటి అంటే ముందు చూస్తే అలాగ ఉండదు, ఇప్పుడు అలాగుంది. ఏంటి కళ అనుకున్నప్పుడు కళ తెల్లారిపోయింది. దేనికి స్తోత్రం వెళ్ళిందా? దీని భావం ఆ దేశంలో ఉన్న అందరినీ అడిగితే ఎవరు చెప్పలేదు కదా. దీని భావం చెప్పుకోడు ఎక్కడున్నాడు? దేనికి స్తోత్రం వెళ్ళిందాక. నువ్వు మర్చిపోయావు. దీని భావం చెప్పేవాడు, నీకు మేలు చేసేవాడు, నీకు సహాయం చేసేవాడు, నీకు ఉపకారం చేసేవాడు ఏం చేశావు నువ్వు చెప్పండి? మరిచిపోయావు. కానీ దేవుడు మరవడు. దేనికి స్తోత్రం వెళ్ళిందా. అప్పుడు ఈ యొక్క ద్రాక్షరసం గిన్నె అందించి ఉన్నాడు కదా, ఆడించాడంట. ఈ రాజుగారి తలకి ఎలా పట్టుకున్నాడు. ఏంటి కలభావం ఏంటి ఇలాగా ఎవరు చెప్పలేకపోతాడంటే అప్పుడు చెప్పాడంట, అయ్యా ఈ కలభావం చెప్పేవాడు ఒకడు ఉన్నాడు. దేనికి స్తోత్రం వెళ్ళింగా. ఎక్కడున్నాడు రా? జైల్లో ఉన్నాడు. దేనికి స్తోత్రం వెళ్ళింగాక. అయితే జైల్లో ఉన్నాడు బయటికి రిలీజ్ చేయి. దేనికి స్తోత్రం చెప్పండి, అందరూ కప్పలు కొట్టండి. దేనికి స్తోత్రం వెళ్ళింది. 2 సంవత్సరాలు అయిపోయింది, అది మర్చిపోయి జ్ఞాపకం చేసుకోలేదు. కానీ దేవుడు జ్ఞాపకం చేసుకోవడానికి ఎలా చేశారా? రాజులతోనే బయట రప్పిస్తాడు. హల్లెలూయా. ఒకవేళ వాడు చెప్తే ఎంటాడో కానీ ఇప్పుడు అయితే డైరెక్ట్గా రాజుగారే బయటికి తీసుకురామన్నారు. దేనికి స్తోత్రం వెళ్ళిన కాక. అదే రకంగా మనం చూస్తున్న 49వ వచనంలో మనం ఆ మాట మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఏముందంట? నీ సేవకునికి దయచేయబడిన మాట జ్ఞాపకం యేసేపు విషయంలో దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. జైల్లో ఉన్నటువంటి యేసేపుని దేవుడు బయట తీసుకొచ్చాడు. ఈ రకంగా నీ విషయంలో నా విషయంలో కూడా దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. మనం ఉన్న పరిస్థితి నుండి బయటకు దేవుడు మనల్ని రప్పిస్తాడు. దేవునికి స్తోత్రం కలిగింటాడు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, దాని వలన నీవు నాకు నిరీక్షణ పుట్టించి ఉన్నావు. అంటే దేవుడు జ్ఞాపకం చేసుకునే వరకు ఏముండాలి? మనకి నిరీక్షణ ఉండాలి. నిరీక్షణ అంటే విశ్వాసము నిరీక్షణ మనకు ఉన్నప్పుడు దేవుడు ఎలాగైనా నా పట్ల ఆయన దయ చూపుతాడు, నన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. ఐగుప్తు దేశంలో జైల్లో ఉన్న యేసేపుని జ్ఞాపకం చేసిన దేవుడు నాకున్నటువంటి ఈ పరిస్థితి నుండి, ఈ బలహీనత నుండి, ఈ రోగం నుండి, ఈ తెగుల నుండి, ఈ అప్పుల నుండి కూడా దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకొని విడిపిస్తాడని ఒక విశ్వాసము నిరీక్షణ కలిగి మనకున్నాం. దేవునికి స్తోత్రం కలుగుతాం. 50 వచనం చూస్తే, నీ వాక్యము నన్ను బ్రతికించును. ఆయన వాక్యం ఏం చేద్దంటే దానివల్లే బ్రతికిస్తుందంట. నా బాధలో అదే నాకు నెమ్మది కలిగించుచున్నది. వాక్యం మనల్ని బతికిస్తుంది. ఆ వాక్యమే మనల్ని ఏం చేద్దంట? నెమ్మది కలిగిస్తుంది. 51వ వచనం చూస్తే, గర్విష్ఠులు నన్ను మిగులా అపహాసించున్నారు. గర్విష్ఠులు నీ జీవితంలో కానీ నా జీవితంలో కానీ ఎవరన్నా ఒక గర్వంతో ఉన్న వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంట?
మిగుల అపహాసం చేస్తారు. మిగులంటే మామూలు తక్కువ కాదు, మిగులను ఎక్కువగా అపహాసం చేస్తారు. గర్విష్ఠులను మిగుల అపహాసించిరి, అయినను నీ ధర్మశాస్త్రం నుండి నేను తొలగక ఉన్నాను. దేవునికి స్తోత్రం కలిగింది. ఎంతమంది ఎన్ని అనుకున్నా సరే ఏమా దేని విడిచిపెట్టకూడదు? పరిశుద్ధ గ్రంథాన్ని విడిచిపెట్టకూడదు, సంఘాన్ని విడిచిపెట్టకూడదు, దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. మిగుల అపహాసిస్తారు, అయినప్పుడు కూడా దేవుని నుండి మనం తొలగగా మనం ఉంటాం. 52 చూస్తే యెహోవా పూర్వ కాలము నుండి ఉండిన నీ న్యాయ విధులను జ్ఞాపకం చేసుకుని నేను ఓదార్పు నొంది తిని. ఎవరినెవరు దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు? ఎవరి పట్ల దేవుడు న్యాయం చేశాడు? ఎవరి పట్ల ఎవరికి సహాయం చేశాడు? వాళ్ళందరినీ కూడా ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని మనం ఏం చేయాలంట? మనము ఓదార్పు నొందిన వారుగా మనం ఉండాలి. 53లో చూస్తే నీ ధర్మశాస్త్రమును విడిచి నడుచుతున్న భక్తిహీనులను చూడగా నాకు అధిక రోషము పుట్టుచున్నది. దేవునికి స్తోత్రం కలిగిన. ధర్మశాస్త్రాన్ని విడిచేవాళ్ళు, దేవుణ్ణి విడిచేవాళ్ళు, సంఘాన్ని విడిచేవాళ్ళు చూస్తుంటే ఏమొస్తుందంట? భక్తులకు రోషం. దేవునికి స్తోత్రం కలిగిన. హల్లెలూయా. రోషం వచ్చి ఏం చేస్తాం? ఏమి చేయలేవు. ఆ రోషంతో ఏం చేయాలి? దేవుడి దగ్గర ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం కలిగించాలి. రోషం గల ప్రార్థన చేయాలి. యాకోబు రాసిన పత్రికలో ఓ మాట ఉంటుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగిందా. 5వ అధ్యాయము 17వ వచనం. మన వంటి స్వభావం గల మనుష్యుడే వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలమునిచ్చెను. దేవునికి స్తోత్రం కలిగాక. హల్లెలూయా. ఎలాంటి ప్రార్థన అంటే రోషము కలిగి ప్రార్థన. ఆ ప్రార్థన చేస్తే ఏమైందంట? 3.5 సంవత్సరాలు ఏమైపోయింది? వర్షం ఆగిపోయింది. మళ్ళీ ఆయన ఆసక్తి కలిగి మళ్ళీ ప్రార్థన చేస్తే ఆగిపోయిన వర్షం మళ్ళీ ఆ సమయంలో మళ్ళీ వర్షం కురిపింది. దేనికి స్తోత్రం కలిగిన. నీకు రోషం కావాలి, నీవు రోషంతో ఉండాలి. రోషంతో ఉండి గొడవకి వెళ్ళమని కాదు. రోషం వచ్చినాడు రోషం కలిగి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన చేస్తే దేవుడు ఆయన కార్యం చేస్తాడు. దేవునికి స్తోత్రం కలిగింది. మళ్ళీ కీర్తన గ్రంథంలోకి మనం 54 వచనంలో చూస్తే, యాత్రికుడినైన నేను నా బసలో పాటలు పాడుటకు నీ కట్టడలు హేతువులాయను. ఎక్కడికి వెళ్ళినా సరే అమ్మా, నువ్వు ఏ సందర్భంలో ఉన్నా ఆ కొన్ని పాటలు బయటికి వినిపించేలా పాడవచ్చు, కొన్ని పాటలు మనసులోనే పాడుకోవచ్చు. బయటికి వినిపించే ప్రార్థన పాటలు ఏకాంతంగా ఉన్నప్పుడు బయట అందరికి వినిపించేట్టు పాటలు పాడినా కొంతమంది సిగ్గేస్తుంది. అలాంటప్పుడు మనసులోనే కొంతమంది ఎవరైనా వింటారేమో అని మనసులో హృదయంలో పాడుకుంటాం. ఒకవేళ బయటికి వినబడినప్పుడు ఎవరు లేని సందర్భంలో ఆ పాటలు పాడుకుంటూ వెళ్ళిపోవచ్చు. దేవునికి స్తోత్రం కలిగిందా. హల్లెలూయా.
పాటలు పాడుకున్నప్పుడు ఆ పాటలో ఎంతో ఆనందం ఉంటుంది, శక్తిని ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము అనుబంధము, మన బంధము అనుబంధము విడదీయగలరా ఎవరైనాను మరి ఏదైనాను. రాజా జగమెరిగిన నా యేసు రాజా. అంతే, పాట పూర్తిగా పడక్కర్లేదు, చిన్న శరణం పాడుకుంటా వెళ్ళిపోవచ్చు. దేవునికి స్తోత్రం కలిగిన హల్లెలూయా. అలాగా నీకు వచ్చినటువంటి పాటల్లో ఖాళీగా ఉన్న సందర్భంలో అవ్వచ్చు, లేకపోతే ప్రయాణం చేస్తున్నప్పుడు అవ్వచ్చు, ఏమ్మా బయట పాడే టైంలో బయట పాడుకోవచ్చు, మనసులో పాడుకునే టైంలో మనసులో పాడుకోవచ్చు. దేవునికి స్తోత్రం కలిగిన. ఇక్కడ ఏముందంటే, యాత్రికుడైన నేను నా బసలో పాటలు పాడుటకు నీ కట్టడలు హేతువులాయను. దేవునికి స్తోత్రం కలిగిన. హల్లెలూయా. 55వ వచనం చూస్తే, యెహోవా రాత్రి వేళ నీ నామమును స్మరణ చేయుచున్నాను. దేవునికి స్తోత్రం కలిగిన. అన్ని పనులు సరిపెట్టించుకొని రాత్రి వేళ సమయంలో కూడా ఏం చేస్తామంటే దేవుణ్ణి ఆరాధిస్తాం, దేవుణ్ణి ప్రార్థన చేసుకొని, నాయన ఇదిగో తన దినమంతా మీరు ఎక్కల చోట నన్ను కాచి నన్ను నాకు ఇచ్చిన కుటుంబాన్ని సంఘాన్ని కాచి కాపాడినందుకు వందనాలు నాయన, స్తోత్రాలు. ఈ రాత్రి వేళ నాయన మేము నాయన పడకల మీద ఉంటుండగా నిద్రిస్తుండగా మరొక రోజు మాకు దయచే ప్రభా. ఏం చేయాలి, ఏమడగల? మరొక రోజు దేవుణ్ణి దయచేయమని అడగాలి. దేవునికి స్తోత్రం కలిగిన. మరొక రోజు దేవుణ్ణి దయచేయడం, దేవుడి దగ్గర మన ఆయుష్ కోసం అప్లికేషన్ పెట్టుకోవడం, దేవునికి స్తోత్రం చెప్పడం. హల్లెలూయా. రాత్రి పడుకునే ముందు మరొక రోజు నాకు దయచేయ ప్రభా ప్రార్థిస్తాను. ఇందాక పాపం సాక్ష్యాలు చెప్పారు పిల్లలు, మరి నా సాక్ష్యం కూడా చెప్పవలసింది. సాక్ష్యం ఏంటంటే, బుధవారం రాత్రి 9:30 రాష్ట్రం గారు భోజనం చేసే మందుగా నేను భోజనం చేయలేదు, కింద పనుండి వచ్చాను. కింద పనుండి వస్తే బయట గేట్ వేసేసాం. గేట్ వేసేసి మందులు కలిపి వేసుకొని గేట్ వేసి చూస్తే లైటు లోపడే కనిపిస్తుంది, బయట కనిపిస్తలేదు. బయట ఈది లైట్ లేదు, చీకటిగా ఉంది. ఈ లైట్ ఏమో ఇక్కడే ఉంది, అక్కడే చీకటిగా ఉందని నేనేం చేశానంటే, యాకోబు మీ అందరూ వెళ్ళిపోయారు, భోజనానికి వెళ్ళిపోయారు, నేను భోజనానికి వెళ్ళాలి. అక్కడ ఎదురుకర్ర ఉంటే ఎదురుకర్ర ఆ యొక్క బొలుపుకి వైర్ పెట్టి పైకి లేపుతున్నాను. లేపితే ఏమవుతప్పుడు, పైకి లేపితే ఈ లైట్ ఏం చేస్తున్నప్పుడు రోడ్డు మీద కూడా వెళ్తుంది అనే ఆలోచన కలిగి నేను పైకి లేపితే, పైకి లేపిన ఒక మనిషి పక్కన ఒకటి ఉండాలా, అయితే కర్ర మళ్ళీ చేరిపోవాలి. ఇలా కాదు, దీనికి ఒకటి కట్టాలంటే అక్కడ ఒక బైండింగ్ వైర్ ఏర్పడుతుంది, అక్కడ కరెంటు వైర్ తక్కువ బైండింగ్ వైర్ పట్టుకొని దీనికి ఎదురుకర కడితే నిలబడుతుంది. అంతే, ఏమైందో తెలియదు, కింద అడిగిపోయింది. పట్టుకొని కొడుకుంది, అంత దూరం పడిపోయింది. ఎవరో లేరు. ఆ బైండింగ్ వైర్ కూడా నాతో కూడా వచ్చేసింది. అది అక్కడే ఉంటే ఇంకా గట్టి ప్రమాదం జరిగింది. అలాగే లోపలికి వచ్చి ల్యాండ్ ఫోన్ తీసుకొని ల్యాండ్ ఫోన్ నుంచి ఇంట్లోకి ఫోన్ చేసి, బాబు యాకోబు నన్ను కరెంటు కొట్టేసింది, అయినా కింద అడిగిపోయాను. పిల్లలు మొత్తం అపరాధి యాక్సి పిల్లలు అందరూ కిందకు వచ్చి నాకు పరిచయం చేసి, దేనికి స్తోత్రం కలిగింది. ఆ కరెంటు కొట్టినప్పుడు మొత్తం బాడీ అంతా ఎక్కిసి చనిపోయాను అనుకున్నాను. దేవునికి స్తోత్రం కలిగింది. చనిపోయాను అనుకున్నా, మనం ఎవరు? అందుకని నేనేమనగల, మరొక రోజు చెప్పండి, మరొక రోజు నాకు దయచేయి ప్రభు అని ప్రార్థించు. దేవునికి స్తోత్రం కలిగింది. గురువారం రాత్రి జరిగింది. ఉదయం రాజు వాళ్ళ అక్కగారి కోసం వచ్చాడు.
అప్పుడు నేను ఎలా ఉన్నానో రాజుకి తరుగుంట కట్టేసారు ఈ జబ్బకి. వెనకాల నడని తెలిసింది, నడానికి ఈ ఎముకలు తెలిసింది, ఈ బుధాన్ని తెలిసింది, కింద దెబ్బ రోడ్డు దెబ్బ, కింద నేల దెబ్బ గట్టి తెలిసింది. దేనికి స్తోత్రం వెళ్ళిన కాదు. నేను నా కరుణ హాస్పిటల్ నుంచి వస్తా ఒక ఇండిషన్ చేసింది. అలాగే హాస్పిటల్కి వెళ్ళలేదు, అలాగే మాత్రలో వేసుకొని నిన్న నిర్మలా వచ్చి పాస్టర్ గారు అలా ఉండకూడదు, హాస్పిటల్కి వెళ్దామని గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళింది. మన నిర్మలా హాస్పిటల్కి వెళ్తే అక్కడ ఎక్స్రే తీశారు, గుండు తడగా ఉందంటే ఈసీ కూడా తీశారు. దేనికి స్తోత్రం వెళ్ళిన ఎక్స్రేలో ఏమీ లేదు, ఈసీలో కూడా ఏమీ లేదు, బాగానే ఉందని కొంచెం మెడికల్ మందులు రాసి బ్యాండేజ్ ఇచ్చి పంపించారు. దేనికి స్తోత్రం వెళ్ళిన హల్లెలూయా. ఇప్పుడు ఏం చేసామంటే మొత్తం నిన్న నిన్న అంతా సూపర్ తీసి పడేసి మీరు చూడండి, బయటకు చూడండి, వైర్లు గట్ట ఏం కనపడదు, బయటకు వెళ్తాం. అది ఏం చేశాను, పైనుంచి ఆ లైట్ పైనుంచి ఆ గుమ్మం కాడ పెట్టామన్నమాట. ఇలా గుమ్మం కాడ పెడితే గేటు కాడ అవతల కనిపిస్తుంది లైటింగ్, యువతలు కూడా కనిపిస్తుంది. హల్లెలూయా. ఆ రకంగా దేవుణ్ణి ఏమడగలంట, మరొక రోజు మాకు దయచేతులు. దేవునికి స్తోత్రం వెళ్ళిన ఆ బాధలోనే ఉన్నాను నేను. ఆ బాధలో ఉండగానే ఓ మాట పలికాను, మీ అక్క ఏమైపోదు, ఏం అగాత్యం చేసుకోదు, క్షేమంగా మీకు ఇంటికి వస్తుంది, కబురు కూడా వస్తుంది, పిల్లల్ని కూడా ధైర్యం ఉండమని చెప్పని చెప్పింది. బాధలోనే ఉన్నాను కానీ మాట పలికింది. దేవునికి స్తోత్రం వెళ్ళిన నాకు చాలా ఆనందం అయిపోయింది. క్షేమంగా దేవుడు ఇంటికి తీసుకుంది. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, ఏం చేయాలంట, మరొక రోజు దేవుడు మనల్ని ఏమడగలంట, మరొక దినం నాకు దయచేయ ప్రభువా. ఎందుకంటే ఏ రోజు ఏ సమయం ఎలా ఉంటుందో ఎప్పుడు ఎవరు కూడా చెప్పలేము. ఏముందంట, రాత్రి వేళ నీ నామమును స్మరణ చేయుచున్నాను. రాత్రి మాటలు పడుకున్నప్పుడు కూడా ప్రభువుని తెలుసుకొని ప్రార్థన చేసుకొని మనము నిద్రించేవారుగా దేవుని యొక్క సన్నిధానంలో మనం ఎప్పుడు కూడా ప్రార్థన చేసుకునే వారిలా మనం ఉంటాం. నీ ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకుంటున్నాను. నేను స్తోత్రం కలిగిన ధర్మశాస్త్రాన్ని ఏం చేయాలండి, అనుసరించి నడుచుకునే విధానం అనుకుంటాను. 56లో చూస్తే నీ ఉపదేశము అనుసరించి నడుచుకుంటున్నాను. ఆయన ఉపదేశం సామెతల గ్రంథంలో ఉంటుంది. ఆ ఉపదేశం ఎలా ఉంటుంది తెలుసా? 6వ అధ్యాయం 22వ వచనం, సామెతలు 6:22. ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగా ఉండననే మాట ఉంటుంది. 6:23. ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగా. ఆజ్ఞ ఎలా ఉంటుందంట చెప్పండి? వెలుగు. ఆజ్ఞ వెలుగుగా ఉంటుంది, దీపముగా ఉంటుంది. దీపం అంటే వెలుగు. తర్వాత ఉపదేశం ఎలా ఉంటుందంట, నీ ఉపదేశము అనుసరించి నడుచుకున్నాను. ఆయన ఉపదేశం అనుసరించి నడుచుకుంటే ఎలా ఉంటుందంట, ఆజ్ఞ ఎలా ఉంటుంది, దీపముగా ఉంటుంది. ఉపదేశం ఎలా ఉంటుంది, ఆ ఉపదేశాన్ని మనం మర్చిపోవారు కాకుండా ఉపదేశాన్ని అనుసరించేవారుగా మనం ఉండాలి. 56వ వచనము కింద లైన్ చూస్తే, ఇదే నాకు వరముగా దయచేయబడి ఉన్నది. దేవునికి స్తోత్రం కలిగిన హల్లెలూయా. ఇదే నాకు వరముగా. దేవుడు నీకు ఏది ఇస్తాడో అదే దాన్ని నువ్వు ఎలా భావించాలి? ఇదే నాకు వరముగా, ఇదే నాకు వరముగా దాన్ని భావించాలి. కీర్తన గ్రంథము చూడండి 27వ అధ్యాయంలో మాట ఉంటుంది, 4లో అనుకుంటా. 27:4. యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని
దానిని నేను వెతుకుతున్నాను. దేనికి స్తోత్రం వెళ్ళిన కాక ఆయన దగ్గర ఒక వరం అడగాలి. ఆ వరం ఏమిచ్చాడో ఆ వరాన్ని బట్టి మనము సంతోషించేవారుగా ఉండాలి. పూర్వకాలంలో కథలు చెప్పేవారు. ఒక సీమంట తపస్సు చేసిందంట. తపస్సు చేస్తే దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఏ సీమ నీకు ఏం కావాలో కోరుకో, నీకు వరం ఇస్తానని చెప్పాడంట. ఆ సీమ ఏమని వరం కోరుతుంది? నేను మానవుడిని కొట్టగానే చావాలని అడిగిందంట. మనిషిని కొట్టగానే చనిపోవాలి అందంట సీమ. వరం అడిగిందంట. అలాగే నువ్వు అన్నట్టు వరం నీకు అనుగ్రహించిన గాక అని దేవుడు అన్నాడు. ఏం వరం అడిగింది? మనిషిని కొట్టగానే చనిపోవాలి. ఎవరు చనిపోవాలా? దేనికి స్తోత్రం కలిగింది. అదనుకుంది ఆ మనిషిని కొట్టగానే మనిషి చచ్చిపోవాలి. అది జరిగింది. అడిగినది ఏమన్నా కొంచెం తెంగరతనంగా అడిగింది. మనం కూడా దేవుడిని కొంచెం తెంగరగా అడుగుతారు. అలాగ అడగద్దు, క్లారిటీగా అడగండి. దేనికి స్తోత్రం చెప్పండి. తెంగర అడిగామనుకో సేవలాగా అయిపోతాం. తెంగర జ్ఞానంతో అడగల. ఏమడిగిందమ్మా? మానవుడిని కొట్టగానే చనిపోవాలంది. ఓకే, అలాగే అన్నాడు. గాడ్ బ్లెస్ యూ, ఆమెన్. అలాగూ జరుగును కానీ ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి? పలంగా నిన్ను కానీ సీమ కుట్టిందని ఏం చెప్తాం? కుట్టు, మళ్ళీ సీమ, ఇక్కడ కుట్టు, అక్కడ కుట్టు అంటామా? చెప్పండి, అనం కదా. లేకపోతే ఈ రోజుల్లో ఈ సమయంలో సీమలే ఉంటాయి. మన రాజ్యం వెళ్తాయి. మనుషులు ఎవరో వాళ్ళు పుట్టిన వాళ్ళు గుడ్డెత్తుంది, చచ్చిపోతున్నాడు. సీమలే ఉంటాయి. దేనికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. మరి సొలొమోను మహారాజు కూడా తపస్సు చేసి ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఎవరికమ్మా? సొలొమోను ప్రత్యక్షమైంది. దేవుడు ప్రత్యక్షమయ్యి నీకేం కావాలో కోరుకొని ఆయన అన్నాడు. అడిగితే వివేకము గల మనస్సు, జ్ఞానమును పరిపాలించిన మంచి జ్ఞానాన్ని మనసులో నాకు దయచేయండి. వివేకము గల బుద్ధి, జ్ఞానమును దయచేయమని అడిగాడంట. ఎవరో? సొలొమోను. దేవుడు ఆశ్చర్యపడంట. నువ్వు రాజు కదా, నువ్వు రాజు అయితే నీకు ఏం కావాలి? యుద్ధాలు చేసే యుద్ధ సైన్యం కావాలి, మిలిటరీ కమాండర్లు కావాలి, మంచి మంచి రాజ్యాలు కావాలి, భవంతులు కావాలి, అష్టైశ్వర్యాలు కావాలి, శత్రువులు నీ చేతిలోకి వచ్చేలాగా నువ్వు వరం అడగలు కదా. ఇదే వరం అంటే నాకు ఇదే కావాలన్నమాట. దేనికి స్తోత్రం చెప్పండి. అలాంటి తక్కువ వరం అన్నప్పుడు కూడా దేవుడు సొలొమోనుకి చెప్పండి ఎక్కువగా ఇచ్చాడు. దేనికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. దేవుని కూడా వరం అడుగుతాం. మనం కూడా అడిగేటప్పుడు క్లారిటీగా అది దేవుడికి ఇష్టమా కాదా అనే విషయంలో దేవుణ్ణి అడగాలి. అడిగినప్పుడు దేవుడు మనకి ఇస్తాడు. లాస్ట్ క్వశ్చన్ చదవడం ఒకసారి. ఇదే నాకు నీకు దేవుడు ఏది ఇస్తాడో అదే ఒక వరముగా భావించాలి తప్ప ఆ వరాన్ని తిట్టుకోకూడదు, కొనుక్కోకూడదు, సొనుక్కోకూడదు. ఏదైతే అదే. దేవునికి స్తోత్రం వెళ్ళిందా. ఒక్కొక్క చోట వెళ్ళినప్పుడు సేవకుడికి అధ్యక్షత చెప్తారు. మనం అయ్యా పాస్టర్ గారు మీరు మళ్ళీ నడిపించాలి అంటారు. ఒక్కొక్క చోటుకి వెళ్తే ఏం చేస్తారు? ఒక పాట ఇస్తారు. పాటే వరం. ఒక చోట వెళ్తే ఏమంటారు? ప్రార్థన చేయండి అంటారు. ప్రార్థనే వరం. ఒక చోటుకి వెళ్తే ఏమంటారు? ఆరాధన ఇస్తారు. ఆరాధనే వరం. ఒక చోటుకి వెళ్తే ఏమంటారు? సైలెన్స్ అలా కూర్చోమంటారు. అదే వరం. దేనికి స్తోత్రం కలిగింది. అలాగే చేయాలి తప్ప ఇంకా సొనుక్కోవడాలు, కొనుక్కో ఇలాంటివి ఏమి కూడా దేవుడు ఏమిచ్చాడో దాన్నే ఒక ఉన్నతంగా మనం భావించినప్పుడు దేవుడు ప్రతి దాంట్లో కూడా దేవుడు మనల్ని ఉన్నతంగా దీవిస్తాడు. ఆ చిన్న వరమైనా సరే పెద్ద వరంగా స్వీకరించినప్పుడు దేవుడు బలపరుస్తాడు. దేవునికి స్తోత్రం కలిగాక. హల్లెలూయా. దేవుడి మాటలో దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం.